నరదిష్టి కోసం ఎవరైనా మీ దగ్గరికి సంప్రదించారనుకోండి, ఉమ్. మీరు చూపించే పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి? మేము వాళ్ళ హస్తరేఖలు చూస్తాం. చేతిలో మా తెలిసిపోతుంది. చేతులు తెలుస్తుందిగా. కుడి చేయ ఎడమ చేయ లేకపోతే మగవాళ్ళకి కుడి చెయ్యి, ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి. వాళ్ళ హస్తరేఖలు చూస్తే ఆ హస్తరేఖలను బట్టి చెబుతాం. ఓకే. కొంతమందికి ముఖం చూసి చెబుతాం. ఫేస్ రీడింగ్ అంటారు కదా, మాదంతా అమ్మవారు వాక్కు. ఇలా ముఖం చూడగానే ఆ తెలిసిపోతుంది. ముఖము చూస్తే మీ గురించి కొన్ని విషయాలు చెప్పేస్తాం మేము. నువ్వు ఎట్లున్నావా, నీ లైఫ్ ఎట్లుందా, ఇంకా ఎంతవరకు పోవాలా, ఇప్పుడు ఎంతవరకు జరిగిందా, ఇంకా జరగబోయేది ఎట్లుందా, నీ ఫ్యూచర్ని బట్టి మీకు ఎలాగుందో పూజలో చూసి మీ పేరులో పంచాంగం వేస్తాం. తెలిసిందా? వేసి గవ్వలు వేస్తాం. గవ్వలు వేసి చూస్తే మీ భవిష్యత్తు దాంట్లోకి వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఒకటి మన ప్రేక్షకుల కొరకు ఏదైనా గవ్వలు వేసి చెప్పగలుగుతారా? చెప్తుంటాం. కొంతమందికి గవ్వలు వేస్తుంటాం, ఎలాగేస్తారు? కొంతమందికి మన పంచాంగం వేస్తాం. అట్లా ఒక్కొక్క ప్రాబలానికి ఒక్కొక్క రకం. ఓకే. ఫస్ట్ అయితే జాతకం చూస్తారు మీరు? జాతకం చూసి, హస్తరేఖలు చూసి, ముఖము చూసి చెబుతుంటాం. అంబవారు దేవి, దుర్గాదేవి, వనదేవత, వనస్పతి, సమ్మక్క సారక్క తల్లి అనుగ్రహం. ఇక ఒకసారి నేను వెయ్యాలా? చూడు, ఎక్కడ ఏమంటారు? ఇక్కడే. అట్లా ఎన్ని పడ్డాయి? 3 అటు 3 ఇటు పడి. అది 3 పడింది. అట్లా కవ్వలు వేస్తే నీ పేరులో ఏమున్నది ఇలా ఇలా కలిపి. అట్లా ఇప్పుడు 2 పడిందా? ఇందాక 3. ఎన్ని అయినాయి? 5 అయినాయి. ఇంకొకసారి అంటే ఎలా అయినా వేసేయచ్చా లేకపోతే ఇలా కలిపి వేయాలి. అట్లా అట్లా కలిపి వేయాలి. అంత. ఎన్ని అయినాయి? ఇంతకు ముందు 5, ఇప్పుడు 3. 8. సరి వచ్చేసింది మీకు. సరి సంఖ్య నేను చెప్పాను కదా, సరి సంఖ్య ఉంది మీ పేరులో. మంచిదా చెడా? చెడేనా? చెడే. బేసు రావాలి. ఓకే. 9, 5, 3 అట్లా బేస్ వస్తే మీకు ఇబ్బంది లేనట్టుగా. ఓకే. తెలిసిందా? ఇది సరి వచ్చేసింది. 8 పడ్డాయి కదా, ఇది సరి సంఖ్య. దానివల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు కుదురుపోవట్లేదు, కలిసి రావట్లే. తెలిసిందా? అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అట్లుంది ఇప్పుడు నీకు. అర్థమైందా? నేను చెప్పింది నిజమా అబద్ధమని నీకే తెలుసు, మళ్ళీ నేను చెప్పకూడదు. అట్లా ఆ మధ్య ఆస్తి చెబుతుంటారు ఎవరికైనా. మరి అలా పడినప్పుడు అంటే జీవితాంతం అట్లానే ఉంటుందా లేకపోతే మళ్ళీ మారుతుంటుంది? ఎట్లా మారుతుంది అంటే, ఇప్పుడు చెడు ప్రాబ్లం ఉంది కదా, చెడు ఉన్నదని అట్లే ఉండి గుళ్ళుకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకుంటారు. తెలిసిందా? అది అట్లా పోదుగా. తెలిసిందా? ఆ చెడు ప్రాబలానికి ఒకసారి శివరామరాజుని సంప్రదించాలి. వస్తే మరి ఈ చెడు ఇది దేనివల్ల వచ్చిందా, మరి దీనికి ఎట్లా చేయాలా, మరి ఎట్లా చేస్తే బాగుంటావా, ఎన్నెళ్ళు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుందా అని నేను పూజలో చూస్తా కదా, చూసి నీకు చెప్తా. చెప్పి దానికి కొంతమందికి తాయితులు ఇస్తాం. అంతరాలు, తాయితులు కొంచెం నిమోషన్ చేయాలి కదా, ప్రాబ్లం తీరిపోవాలి కదా, తొలగిపోవాలంటే దానికి తాయితులు, మంత్రాలు ఇచ్చి పూజలు చేస్తుంటాం. వనదుర్గాదేవి పూజలు, లక్ష్మీ నరసింహ స్వామి పూజలు చేస్తారు. మీరు ఈ పూజలు ఈ బయట అంటే విజయవాడ, భద్రాచలం, కొన్ని శక్తిపీఠాలు ఉంటాయి కదా, శక్తిపీఠాల్లో చేస్తుంటాం. అక్కడికి ఎవరైతే పూజ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఫోటో ఇచ్చినా చాలు. ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ గోత్రం, సాధారణంగా పేర్లు, వాళ్ళ వివరాలన్నీ ఇస్తే మీకు సరిపోతుంది. నాకు చాలా. సాధారణంగా ఎలాంటి సమస్యలకి మీరు ఎక్కువగా పూజలు చేస్తున్నారు? ఒకటి నరదిష్టి, ఇంకొంతమంది మేము వింటూ ఉంటాము వశీకరణం అంటూ వింటాం.
ఎలా ఉంటుంది అది? వశీకరణం అంటే దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. వశీకరణలో కూడా రకాలు ఉంటాయి, తెలిసిందా? ఒకటి స్త్రీ వశీకరణం ఉంటుంది. స్త్రీ వశీకరణం స్త్రీ అంటే ఆడవాళ్ళను వశీకరణ చేసుకోవడం. మగవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒక స్త్రీ పోతుంటుంది కదా, ఒకసారి 2 సార్లు పరిచయం అవుతుంది కదా, అయినప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, ఫలాని స్త్రీ వాళ్ళకి నచ్చుద్ది కదా, నచ్చినట్టుగా వాళ్ళు మా సొంత గురువుల్ని సంప్రదిస్తారు. సంప్రదించి మరి ఫలాని వ్యక్తిని నేను చూశాను, నాకు నచ్చింది, నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి నా దగ్గరికి రావాలి అని కొంతమంది అడుగుతారు. మీరు చేస్తారా? మేము చేస్తాం. కానీ తప్పు కదా గురువుగారు. తప్పు అంటే వాళ్ళ ప్రేమది. ఆ అమ్మాయి ఇష్టాలతో సంబంధం ఉండాలిగా. ఆ అమ్మాయి కూడా ఇష్టమవుతుంది. ప్రేమ అంటే తెలుసు కదా. ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే వాళ్ళంటే ఇష్టమై ఉన్నారేమో అనుకుందాం. అసంటి వాళ్ళకి చెయ్యం, తెలిసిందా? వేరే వాళ్ళు ఉన్నారంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయి కావాలి అని కోరుకుని మీ బోటి వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, మరి మీరు వశీకరణ చేస్తారా? ఎట్లంటే ఇప్పుడు ప్రపంచము కలియుగం అంటారు కదమ్మా, ఇప్పుడు ఒక రకంగా లేదు, తెలిసిందా? తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. కొంతమంది భర్త ఉండంగానే కొంతమంది ఏరే వాళ్ళని ప్రేమిస్తారు. మొగుడు ఉండంగానే ప్రేమించి మొగుడుకు తెలియకోకుండా సంసారం చేస్తుంటారు బయట. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు అంతే. భార్య ఉండంగానే, పిల్లలు ఉండంగానే తెలిసింది ఏరే అమ్మాయిని ప్రేమించి తెలిసిందా దాంతో సంసారం చేస్తుంటారు. ఆ విషయం కూడా భార్యకి చెప్పలేరు కదా, భార్య కూడా భర్తకి చెప్పదు కదా. ఇప్పుడు అదే ఎక్కువ జరుగుతుంది ప్రపంచంలో. దానివల్లే ఇన్ని దారుణాలు. దానికే మంచి చెడు నేను అనేది. మంచి ఉంది, చెడు ఉంది ప్రపంచంలో. అంత మంచే లేదు, అంత చెడు లేదు, తెలిసిందా? అట్లా మారిపోతుంది కలియుగం, తెలిసిందా? అందరికీ ఒకటే ఆలోచన ఉండదు కదా, అందరికీ ఒకే మాట ఉండదు కదా, తెలిసిందా? 10 మంది మాటలు 10 రకాలు ఉంటాయి, తెలిసిందా? కొంతమంది దేవుడే లేదంటారు, భగవంతుడే లేదు అని అంటారు కొంతమంది మూర్ఖులు. కానీ దేవుడు లేకుంటే ప్రపంచం ఎట్లుంది? సూర్యుడు పొడుస్తున్నాడు, మూగుతున్నాడు, చీకటి పడుతుంది, వెలుతురు వస్తుంది. దేవుడు లేకుంటే వెలుతురు వస్తుందా? భగవంతుడు ఉన్నట్టు, తెలిసిందా? కొంతమంది అట్లా అంటారు జనాలు. మరి అదే అలాంటి వాళ్ళకి మీరు ఎలా వశీకరణ చేయడం కరెక్ట్? అది స్త్రీ వశీకరణం అంటే అది, పురుషుడు వశీకరణం అంటే అది. దానికి ఎట్లంటే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ పేరు మీద తెలిసిందా పూజ చేసి కట్టు కట్టి తెలిసిందా స్త్రీ వశీకరణం అయ్యేట్టుగా తాయితులు ఇస్తాం. పురుషుడు స్త్రీకి వశీకరణం అయ్యేట్టుగా తాయితులు ఇస్తుంటాం. ఆ తాయితులు పెట్టుకుంటే తెలిసిందా ఆ అమ్మాయికి అబ్బాయి వస్తాడు, అబ్బాయికి అమ్మాయి వస్తాడు. అంటే ఎన్ని రోజులు ఉంటుంది దాని ఫలితం? దాని ఫలితం లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే తాయితు మన దగ్గర ఉన్నంత వరకు, ఉన్నంతసేపు ఉంటుంది. తాయితు పోగొట్టుకుంటే? అది పోగొట్టుకుంటే చెప్పలేము. తాయితం ఉండేప్పుడు మన జాగ్రత్తగా మనం ఉండాలి. తాయితు మన దగ్గర ఉందంటే మనం కూడా కొన్ని మన జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు? కొంచెం కట్టుబాటు ఉంటుంది. ఎలా? ఆ తాయిత పెట్టుకొని తెలిసిందా కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిందా సావుకి వెళ్తారు, చచ్చిపోతారు కదా. చుట్టాలు పక్కాలు స్నేహితులు ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఆ తాయిత పెట్టుకొని వెళ్ళకూడదు. వెళ్తే దాని పవర్ పోతుంది, తాయిత పవర్ పోతుంది, తాయిత పవర్ పోతుంది, పని చేయదు. సావుకి వెళ్ళకూడదు. తర్వాత సమర్థ అంటారు కదా, పుష్పావతి, పుష్పావతి అయినప్పుడు కూడా ఆ తాయిత పెట్టుకొని పోకూడదు. పోతే అది పని చేయదు. మైల తగులుతుంది కదా, మైల తగిలితే ఆ పవర్ పోతుంది తాయితకి, అది పని చేయదు. కొంతమందికి వశీకరణం వ్యాపారం అంటారు కదా, జనాలు రాకుండా ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు. చేసినప్పుడు కొంతమంది అర్థం చేసుకోరు, వ్యాపారం కాటం లేదే
అని వాళ్ళు కన్న దేవతలు పూజలు చేసి ఎన్నెన్నో బాధలు పడుతుంటారు. దానికి అట్లా ఉండదు. ఒకసారి గురువుగారిని సంప్రదించి శివరామరావు దగ్గరికి వస్తే మరి వ్యాపారం దేనివల్ల కావటం లేదా, మరి మీకు జనాలు చేశారా లేకుంటే దృష్టి కన్ను పడిందా తెలిసి దానికి కారణాలు ఉంటాయి కదమ్మా. ఆ కారణాలు బట్టి తెలిసింది వాళ్ళ పేరులో పూజలు చేస్తుంటాం. వాళ్ళ పేరు బలంలో పూజలు చేసి అంజనం వేసి కట్టు కట్టేస్తాం. కట్టు కట్టి వాళ్ళకి తాయితులు అంత్రాలు మూలికలు అంటారు కదా, తెలిసిందా, ఆ మూలికలు ఇస్తుంటాం. అది వశీకరణం అంటారు. వశీకరణం మూలికలు వ్యాపారం బాగా జరిగేట్టుగా మనశ్శాంతి ఉండేట్టుగా అని అట్లా ఇస్తుంటాం. సో వాళ్ళ దగ్గర కూడా మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇంట్లో చావుకి వెళ్ళకూడదు, మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి వాళ్ళు? అది ఆ తాయిత తీసి ఇంట్లో పూజ రూములో పెట్టి వాళ్ళు పొయ్యి రావచ్చు. మళ్ళీ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ పొయ్యి వచ్చినాక స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ తాయిత కట్టుకోవాలి. అట్లా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా జాగ్రత్తగా పర్మనెంట్గా ఉంటుంది.